మేము ఇప్పుడు ఈ జియో ట్యాగింగ్ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత సంఘం సభ్యులు కాని వారికి కూడా సభ్యత్వం ఇచ్చి వ్యక్తిగతంగా పనిచేసే వారికి కూడా లబ్ధి అందుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త సంఘాలు ఏర్పడిన తర్వాత సభ్యులకు ప్రత్యేకంగా ఎలాంటి అదనపు లబ్ధులు, లాభాలు, బెనిఫిట్స్, ప్రోత్సాహకాలు అందుతాయండి? అందరికీ కూడా సొసైటీలో ఉన్న మెంబర్స్కి కానీ బయట ఉన్న వృత్తిలో ఉన్న జీవడానికి ఉన్న వాళ్ళ సంఘం ఇతరత ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్కీమ్స్ ఇస్తున్నాం మేము. అన్ని స్కీమ్స్ కూడా అందరికీ వర్తించాయి. చేనేత భరోసా కానీ, పొదుపు కానీ, నేతన పొదుపు కానీ, నేతన బీమా కానీ అన్ని సంఘ సభ్యులకే కాదు ఇతర సభ్యులు కూడా జీవడానికి ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్కీమ్స్ మనం వర్తింపజేస్తున్నాం. దాంట్లో సంఘం వాళ్ళకి ఇదని లేదు. ఇదివరకు ఉండేది సంఘం వాళ్ళకే వచ్చేది, సంఘం లేకున్న వాళ్ళకి అన్ని వస్తున్నాయి, అన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు మాత్రం సంఘంలో ఏదో వస్తుందని ఏం లేదు, కానీ సంఘం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ సంఘంలో ఉన్న వాళ్ళకి కానీ ఇతర వాళ్ళకి అందరికీ అన్ని స్కీమ్స్ వర్తింపజేస్తున్నారు. ఇది సంఘంలో ఇదివరకు ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళకుంటే వాళ్ళ తదంతరం ఎవరున్నారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చి ఉంటే ఓకే, వాళ్ళు ఇవ్వలేకపోతే ఈ ఎలక్షన్స్ తర్వాత ఇస్తాం. యాక్చువల్గా బెనిఫిట్స్ ఏమున్నాయి మేడం ఈ మెంబర్షిప్, సహకార సంఘంలో మెంబర్షిప్స్ తీసుకుంటే? దాని బెనిఫిట్స్ ఏముండదండి. సహకార సంఘంలో ఉన్న బెనిఫిట్స్ లేని వాళ్ళకి బెనిఫిట్స్ అందరికి ఒకటే బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి అదే బెనిఫిట్ ఉంటుంది, వీళ్ళకి అదే బెనిఫిట్ ఉంటుంది. ఇదివరకు సహకార సంఘంలో వాళ్ళకే వచ్చేది, గతంలో ఉండేది. ఇప్పుడు అందరికి అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం. మన నేతన పొదుపు కానీ, నేతన బీమా కానీ, నేతన పొదుపు వీళ్ళకి వర్తిస్తున్నాం. ఎవరైతే 8% దాంట్లో చేస్తే 16% గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళు పొదుపు చేయలేదు. అలాంటి బీమా కూడా అందరికీ వర్తింపజేస్తున్నాము. మన భరోసా కూడా అందరికీ ట్యాక్స్ ఇస్తున్నాము. వీళ్ళు ఓన్లీ సంఘంలో ఉన్న వాళ్ళకే కానీ వాళ్ళకి సంఘంలో ఉంటే అదే బెనిఫిట్స్ అనుకుంటున్నారు. అందరికి అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాము. అది అపోహ.